వాటికి వెళ్ళడం, ఏది హౌస్ కీపింగ్ ఇట్లాంటి వాటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి. అవును. అవును. లేదా చదువు మీద ఇంట్రెస్ట్, తమ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఉంటారు చూడండి. ఉమ్, తల్లి తేడా వస్తే తండ్రి, తండ్రి తేడా వస్తే తల్లి, ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వాళ్ళు ఉమ్, ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్నటువంటి మంచి ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తారు. ఈ ఉమ్, ప్రైవేట్ స్కూళ్ళల్లో 15,000 నుంచి 25,000 ఫీజు ఉంటుంది. 10th క్లాస్ ఉమ్, అంటే 35-40,000 దాకా ఉంటుంది. ఈ ఉమ్, మిగతా డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడతారు. మిగతా పుస్తకాల డబ్బులు ఇవన్నీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడతారు. ఈ ఉమ్, 15,000 లంసంగా ఒకటి వచ్చేస్తుంది, ఇచ్చేస్తారు క్యాష్. ఉమ్, మిగతా డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఇట్లాంటి ఉమ్, వాళ్ళకు ఒక పెద్ద వెసులుబాటు పోయినట్టు. ఇప్పుడు ఏముంటుందంటే ఆటో వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏముందంటే 10,000 అంటే ఆఫ్టర్ ఆల్ అన్నారు. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఆ ఉమ్, 10,000 లేకపోతే అప్పు చేస్తున్నారు లేదా? ఉమ్, ఇవాళ రోజున వీళ్ళదంతే కదా అప్పులు. ఇప్పుడు మీరు ఇదివరకు ఏంటంటే ఈ జగన్ పథకాలు వచ్చినప్పుడు ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు చాలా తలెగరేసినే మాట్లాడగలిగారు. ఎందుకు ఉమ్, అంటే నువ్వు ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు పని అన్నటువంటి స్టేజ్. ఇప్పుడు ఉమ్, వచ్చేటప్పటికి కొన్ని ఇళ్లలో అయ్యా మా బిడ్డను చదివించుకోవాలి, కొంచెం సాయం చేయించండి అయ్యా ఎవరన్నా, లేకపోతే ఇంత డబ్బులు తీసుకుని నెల నెల కట్ చేసుకోండి అయ్యా అని చెప్తున్నారు. ఉమ్, ఈ పరిస్థితి ఇంత ముందు లేదు. అంటే వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం ఉండేది ఇదివరకు. ఇప్పుడు ఉమ్, ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తున్నాం మనం. ఇప్పుడు నా ముగ్గురో నలుగురికో ఇచ్చారనుకోండి, ఇల్లు ఇంట్లో ఇద్దరో ఉమ్, ముగ్గురో ఉన్నారు ఇచ్చారు. ఉమ్, ఇస్తే ఒకళ్ళ చదువు పూర్తి అయిపోతుంది కదా ఈ డబ్బులతో. అవును.